వచ్చే వేసవి కాలానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని గ్రామాలకు నాణ్యమైన త్రాగునీటిని సరఫరా చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి వివివి లక్ష్మణరావు పేర్కొన్నారు. అందులో భాగంగా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలంలోని కరప వేలంగి గ్రామాల్లో గల సిపిడబ్ల్యూఎస్ స్కీమ్ ని కరప ఎంపీడీఓ అనుపంతో కలిసి పరిశీలించారు. ఇంతమందికి నీరు క్వాలిటీ వాటర్ టైంకి అందుతుందా లేదా, సో దానికి ఇక్కడ మన స్కీమ్లో రెగ్యులర్ రిపేర్స్ చేస్తున్నారు, ఏం జరుగుతున్నాయి మెయింటెనెన్స్ అదిని. బట్ మేము ఇంకా ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా లేదా, ఆ గ్యాప్ ఫిల్ చేస్తే దానివల్ల ప్రజలకు ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుందా. అంటే ఇప్పుడు సపోజ్ 2 రోజులకు ఒకసారి వాటర్ ఇస్తున్నాం అనుకోండి, రోజు ఇవ్వడానికి మనం ఏదైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందా లేదా. సో అండ్ వాళ్ళకి ఇచ్చిన వాటర్ కూడా జనరల్గా ఏంటంటే మేము అబ్జర్వ్ చేసింది, ట్యాంక్ సమ్మర్లో బాగా నీరు తగ్గిపోతుంది. సో తగ్గిపోతున్నప్పుడు కింద కొంచెం నాచు అలాంటిదైనా వచ్చి మళ్ళీ అది వాటర్ మళ్ళీ హెల్త్ ఇష్యూస్ ప్రజలకి వస్తుంటాయి కాబట్టి, సో దానికి ఏమైనా మనము ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం ఉందా, ఇవన్నీ కూడా మేము చూడడానికి వచ్చాము ఫిజికల్గా. సో ఇప్పుడు మీకు అది చూసిన తర్వాత మోర్ డీటెయిల్స్ ఇవ్వగలుగుతాను. బట్ ఇప్పుడు ఇక్కడ ఆఫీస్లో ఇంటరాక్ట్ అవుతే మాకు అర్థమైంది ఏంటంటే గ్యాస్ క్లోరినేషన్ ఓపెన్గా జరుగుతుంది, దానికి ఏమీ ప్రొటెక్షన్ లేదు. దగ్గరలోని అంగన్వాడీ బిల్డింగ్ కూడా ఉన్నది, పిల్లలు అక్కడే ఆడుతుంటారు. సో రేపు పొద్దున ఫ్యూచర్లో ఒక సేఫ్టీ పరంగా అయితే అదేమైనా అక్కడ మనకి అక్కడ రూమ్ లాగా ప్రొవైడ్ చేస్తే అది బాగుంటుందని నేను చెప్పాను అనమాట, ఎక్స్పోజ్ ఓపెన్ కాకుండా. సో దానికి 5 to 6 lakhs ఎస్టిమేషన్ ఉన్నది. సో మా ఫండ్స్ పొజిషన్ చూసుకొని డెఫినెట్గా మేమైతే హెల్ప్ చేయడానికి డెసిషన్ తీసుకుంటాం. సో ఫిజికల్గా చూసిన తర్వాత సో ఇది మేము వచ్చిన వాళ్ళు ఏంటంటే అన్ని స్కీమ్స్ జిల్లాలో కాదు 4 జిల్లాల్లో కూడా మనకి ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో 64 కూడా క్రమంగా ఎవ్రీ వీక్ ఒక 2 చూస్తామండి. చూసి సమ్మర్ వచ్చే లోపే అన్ని స్కీమ్స్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రజలకి మంచి క్వాలిటీ తాగునీరు సఫిషియెంట్ వాటర్ అందుతుందా లేదా చూస్తాం.